श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మి ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మి ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. ఈ స్వాతి నక్షత్ర జాతకులు దేవగణమునకు సంబంధించిన వారు కాబట్టి అన్నింట మంచి సత్ప్రవర్తనతో తన యొక్క కార్యక్రమాలను సాధించుకుంటూ మున్ముందుకు వెళతారు. మరింత అదృష్ట ఫలితాలని పొందాలని ప్రయత్నిస్తుంటారు. కానీ కాస్త రాహువు యొక్క ప్రభావం వలన అనేక రకములైన విఘ్నములను, ఆటంకములను ఎదుర్కొంటుంటారు. అటువంటివి తొలగాలంటే ఇలా ఆణిముత్యం యొక్క ముద్రని మీరు తెలుసుకోవలసి ఉంటుంది. పంచభూత తత్వమైన 2 కరములను ఇలా జోడించి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఈ కరములలో ముత్యములాగా ఇలా వలయాకారంగా చూస్తూ ఆ ముత్యమైన జలతత్వమైన ఈ చిటికెన వేలు, అగ్నితత్వమైన బొటన వేలు రెండింటినీ కలిపి ఇలా ఆణిముత్యంలా ఇలా తీసుకొచ్చి ఈ ఆలిచిప్ప ముద్రని మీరు దర్శించుకుంటూ అందులో
స్వాతి ముత్యాన్ని దర్శించుకుంటూ నేను నిర్మలంగా స్వాతి ముత్యంలా ప్రకాశిస్తున్నాను, ఆణిముత్యంలా ఉన్నాను, నా మనస్సు కూడా అలాగే ఉంది అనుకుంటూ నిర్మలమైన మనస్సుతో ఈ ముద్రను 10 నిమిషములు ఇలా ఆలిచిప్ప ముద్రను దర్శించుకోండి. అందులోని ఆణిముత్యంలా మీ మనస్సును భావించుకుంటూ సంకల్పం చేసుకోండి. మంచి సత్ఫలితాల్ని పొందుతారు. స్వాతి ప్రఖ్యాతికర ఆలిచిప్ప ముద్రని మనం దర్శించుకుంటున్నాం. ఈ ముద్ర ఆలిచిప్ప ముద్ర మన కరములలోనే మన నఖములలోనే ఇలా ముద్రను చేసి ఊర్ధ్వముఖము నుండి కాస్మిక్ కిరణాలని జలబిందువుగా సంగ్రహించి ముత్యంలా ఆకర్షించుకుంటూ దానిని మనం ఈ విధంగా ముద్రారూపంలో మంత్రతత్వముతో చిత్రించుకోగలిగితే మన చిత్తములో అనేక చిత్ర విచిత్రములైన శక్తులు ఆవహించి తీరుతాయి, అన్నింటా విజయం పొందుతారు. స్వాత్యై నమః అనుకునే ఈ మూల మంత్రాన్ని జపిస్తూ మన కరములని ఇలా ఆలిచిప్ప ముద్రగా భావించి పంచభూత తత్వముతో సమ్మేళనము చేసి మన మనస్సని వక్షస్థలమే మన పక్కటెముకలే ఆలిచిప్పగా భావించి ఆ హృదయములో దాగిన అద్భుతమైన హృదయ స్థానమే ఓంకారమనే ఆణిముత్యముగా స్వాతి ముత్యముగా భావించుకుంటే మన మనస్సు అన్నింట విజయము కలిగించే నిర్మల తత్వముతో నిష్కళంకంగా స్వాతి ముత్యమై ప్రకాశించక మానదు. తప్పనిసరిగా ఆ వ్యక్తి ఆణిముత్యం లాంటివాడు, స్వాతి ముత్యం లాంటివాడు అని మిమ్మల్ని కీర్తిస్తారు. ఆ స్వాతి ప్రఖ్యాతికర ఆలిచిప్ప ముద్ర వలన మీరందరూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా స్వాతి నక్షత్రం వారు ఇంట ఉంచి పూజించవలసినది అతి శక్తివంతమైనది దేవదత్తము. ఈ దేవదత్తము దేవుడికే దత్తమైనది. ఇలా వలమపురి అంటారు. ఈ వలమపురి తత్వముతో ఉన్నదే దేవుడికే దత్తమైనది, ఈ దేవగణమునకు సంబంధించినది. ఇలా వినాయకుడి ఆకృతి కలది, కిరీటము కలది. ఈ ఓం అనే ఓంకారాన్ని నిత్యం నినదిస్తూ ఉండే ఈ దేవదత్తము దేవుడికే అంకితమైనది. దేవదత్తము అని ఎందుకు పిలువబడిందంటే ఇలా ఆ శ్రీకృష్ణుడు ఇలా పూరిస్తూ కుడి చేతితో సుదర్శన చక్రాన్ని తిప్పుతూ మనకు సాక్షాత్కరిస్తుంటాడు కాబట్టి దేవుడికే దత్తమైనది. ఎడమ చేతితో పూరించగల శక్తి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికే ఉంది, ఆ గీతాచార్యుడికే ఉంది. మనం ఇలా పూరించలేము. అందుకనే ఇది దేవతలకు సంబంధించినది. దయచేసి ఎంగిలి చేయకండి. ఈ స్వాతి నక్షత్రం వారు ఈ దేవదత్తాన్ని, ఈ వలమపురి శంఖాన్ని వినాయక తత్వముతో ఆరాధిస్తూ మీకున్న విఘ్న దోషములను తొలగించుకుంటూ ఈ వలమపురి తత్వముతో పాలాభిషేకం శివలింగానికి కానివ్వండి, శ్రీయంత్రాలకు కానివ్వండి, పాలాభిషేకం చేయగలిగితే వారికి ఉన్న సకల దోషములు నశించిపోతాయి. ఇందులో 4 వర్ణాలు ఉన్నాయి. మొదటిది బ్రాహ్మణ వర్ణము, క్షత్రియ, వైశ్య,
శూద్ర, ఇలా 4 వర్ణములలో అతి ముఖ్యమైనది బ్రాహ్మణ, క్షత్రియ, ఆ తర్వాతది వైశ్య. ఈ 3 వర్ణములు చూసి తీసి మీ ఇంట పూజించగలిగితే అదృష్టపు పంట తప్పకుండా పండి తీరుతుంది. ఇప్పుడు ముఖ్యమైన ఒక మర్మాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ స్వాతి నక్షత్రం 15వ నక్షత్రం. 1+5 కూడితే 6. ఈ 6వ సంఖ్యకు అధిపతి ఎవరంటే శుక్రుడే. తులారాశి అధిపతి ఎవరంటే శుక్రుడే. పరిపూర్ణమైన శుక్ర సౌభాగ్య దృష్టిని కలిగిన వారే స్వాతి నక్షత్ర జాతకులు. రాహు యొక్క పరమాత్మ అంశ నరసింహస్వామి. వాయువు యొక్క నెచ్చెలి, గాలి నెచ్చెలి ఎవరయ్యా అంటే అగ్ని. ఆ అగ్నిశిఖతో ఉగ్ర నరసింహుడు ఎలా ఉన్నాడో త్రికోణ తత్వముతో ఆలోచించగలిగి రాహు యొక్క తత్వాన్ని, పరమాత్మ అంశను, వాయువు యొక్క తత్వాన్ని, గాలి నెచ్చెలి అయిన అగ్నిని, ఇలా త్రికోణ తత్వముతో నరసింహ ముద్ర ఎలా ఉంది, ఆ ఉగ్ర నరసింహుడు ఏ విధంగా ఉన్నాడు, హిరణ్యకశిపుడిని ఏ విధంగా చీల్చి చెండాడి ఆ భక్త ప్రహ్లాదుడికి అనుగ్రహం కలిగించాడో అదేవిధంగా అందరికీ సాక్షాత్కారం కలిగించి ఉగ్ర నరసింహ తత్వముతో ఆ ముద్రని చిత్రించి ఇప్పుడు నేను మీకు చూపుతున్నాను. ఆ ముద్ర వలన మీ ఇంట దాగిన, మీ హృదయములలో దాగిన మలిన దోషములు, గత జన్మ పాపములు అన్నీ పటాపంచలై భూతప్రేత పిశాచాదుల దోషములన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ నేను ఇప్పుడు ఆ నరసింహస్వామి ముద్రను చిత్రించి చూపుతున్నాను. బాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ. ప్రళయ మారుత ఘోర భస్త్రికా భూత్కార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ, నిశ్చల నారసింహ. ఈ దేవదత్తము నిత్యం ఓంకారాన్ని పూరిస్తూ, ఈ సుదర్శన కాలచక్రము నిత్యం పరిభ్రమిస్తూ కాలాన్ని తనకు అనుగుణంగా విశ్వ కార్యక్రమాన్ని ఆగనివ్వకుండా చేసేది ఈ సుదర్శన తత్వము. ఈ తిరునామమే శివకేశవులు ఒక్కటే అనే తత్వాన్ని తెలియచేసేది. ఈడాపింగళ నాడులు ఏకమై ఇలా త్రికళ జ్ఞానములతో అన్నింట త్రిశక్తులు ఉన్నాయని తెలిపేదే ఈ తిరునామం. అరుణ వర్ణములో ఉన్న పగడమే ఈ స్వాతి నక్షత్ర జాతకుల చిహ్నం. ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ, లక్ష్మీ నారసింహ. ప్రళయ మారుత ఘోర భస్త్రికా భూత్కార లలిత నిశ్వాస డోలారచనయ కులశైల కుంభిని కుముదకిత రవి గగన చలన నిధి నిపుణ నిశ్చల నారసింహ, నిశ్చల నారసింహ. దారుణోజ్వల ధగద్ధగిత దంష్ట్రానల వికార స్ఫులింగ సంగ క్రీడయా వైరిదానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ, వెంకట నారసింహ, వెంకట నారసింహ. సాత్విక స్వభావంతో ఉన్న స్వాతి నక్షత్ర జాతకులు ఉగ్రరూపం దాల్చితే ఇలా ఉగ్ర నరసింహుడిలా అగ్ని నేత్రాలతో, అగ్ని శిఖతో, అగ్ని తిరునామ ముద్రతో, అఘోర విక్రమార్క తత్వముతో సర్వము తానే అయి హిరణ్య కశిపుడిని సంహరించినట్లు
ఈ కలియుగ హిరణ్య కశిపుడి లాంటి భూబకాసురులను, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిని, ఇతరులను హింసించి విధ్వంసకారకులైన వారిని, ఇతరుల కడుపు కొట్టి తమ కడుపు నింపుకుంటే చాలని స్వార్థపరుల హిరణ్య కశిపుల ప్రేగులు తెంచి మణిహారంగా కంటాన ధరించి దిక్కులు పిక్కటిల్లేలా లక్ష పిడుగులు దశ దిశలా మారుమోగునట్లు ప్రళయ గర్జనలతో ఆగ్రహ ఉగ్రహ అగ్ని కీలలు ఉచ్చస్వ నిశ్వాసాలను వదులుతూ ప్రపంచమంతా అట్టుడికిపోయేట్లు ఆ ఉగ్ర నరసింహుడి ఆగ్రహ జ్వాలలు కరకంకణములు గలగలగలమంటూ గర్జనలు చేస్తుండగా కాలి పదగట్టనలతో ధనధనలాడుతూ దునిమేస్తూ హిరణ్య కశిపుడిని వధించినట్లు ఈ కాలం హిరణ్య కశిపుడులను వధించి లోక కళ్యాణం కోసం ఆ ఉగ్ర నరసింహుడు అవతరించి హరిద్రవర్ణముతో అరుణ కిరణముల జ్వాలాముఖ తోరణములు మీ ఇంటికి జ్వాలా తోరణములై దీపములై మీ ఇంట ఉన్న శాపములను పాపములను దహించునుగాక. కులశైల కుంభిని కుముదకితర విగగన చలన నిధిని పుణ నిశ్చలన. అతి శక్తివంతమైన వక్షస్థలమే స్వాతి నక్షత్ర ముత్యం కాలపురుషుడి హృదయాన దాగి ఉంది. ఆ మర్మాన్ని ధర్మాన్ని వెలికి తీసి ఈ శుభ సందర్భాన మీకు అందచేస్తున్నాను. ఆ కాలపురుషుడి హృదయానే కాదు, ప్రతి ఒక్కరి వక్షస్థలమని ఆలిచిప్పలో, ఆ వక్షస్థల ఆలిచిప్పలో దాగినదే హృదయమని స్వాతి ముత్యం. ఆ హృదయాన్ని ప్రతి ఉదయం నిష్కళంకంగా నిర్మలంగా ఉండేలా శారీరకంగా మాత్రమే స్నానం కాకుండా హృదయపరంగా కూడా స్నానం చేయాలన్నదే అందులో దాగిన పరమార్థం. ఆ స్వాతి ముత్యాన్ని నిత్యం ఇలా నారసింహ మంత్రముతో జపిస్తూ అనేక శక్తివంతమైన తరంగములను శ్వాసిస్తూ ఓంకారాన్ని నినదిస్తూ నిత్యం మన హృదయం నిర్మలమైన స్వాతి ముత్యంలా ఉండాలి. అప్పుడే అతను ఒక స్వాతి ముత్యం లాంటివాడు, ఆణి ముత్యం లాంటివాడు అని మీరు కొనియాడబడతారు. అందుకనే ఈ ఉగ్ర నరసింహ తత్వాన్ని నేను చిత్రించి చూపుతున్నాను. మంత్రపూర్వకంగా ఈ మంత్రధ్వనులన్నీ మీ ఇంట ప్రవేశించి భక్తి తరంగముల నుండి అతి శక్తివంతముగా మీ ఇంటిలోనికి ప్రవేశించి నలుమూలల అష్టదిక్కులా దాగిన మలిన దోషములను పాపములను దహించునుగాక. ఓం నరసింహాయ మహాసింహాయ దివ్యసింహాయ మహాబలాయ ఉగ్రసింహాయ మహాదేహాయ స్తంభజాయ నమః. ఉగ్రలోచనాయ రౌద్రాయ రౌద్ర స్వరూపాయ సర్వద్భుతాయ శ్రీమద్యోగానందాయ శ్రీ త్రివిక్రమాయ హరయే కోలాహలాయ విజయాయ జయవర్షణాయ జయవర్ధనాయ పంచనాయ అఘోరాయ ఓం ఘోర ఘోర అఘోర విక్రమాయ జ్వాలాన్ముఖాయ మహాజ్వాలాయ నిత్యలక్షాయ సహస్రాయ దుర్నీరాకాయ ప్రతాపనాయ మహాడంగు యుధాయ ప్రజ్ఞాయ సదాశివాయ దైత్వదానవ భంజనాయ గుణభద్రాయ మహాభద్రాయ బాలభద్రాయ శుభప్రదాయ కరాళాయ వికారాళాయ సర్వాకారాయ సర్వ అలంకరాయ శ్రీ దివ్యాయ అచ్యుతాయ మాధవాయ అదోయాయ అక్షరాయ సర్వాయ వరప్రదాయ విశ్వంబరాయ అద్భుతాయ భవ్యాయ విశంగరాయ మాధవాయ అనగస్తాయ నకశస్త్రాయ సూర్యజ్యోతిష్యాయ సూర్యేశ్వరాయ సర్వేశ్వరాయ సహసబ్రవే నమః. ఓం ఉగ్ర నరసింహాయ జ్వాలాముఖ నరసింహాయ. ఈ చూస్తున్న భక్తి ప్రేక్షకులకందరికీ వీక్షకులకందరికీ అన్నింటా విజయాన్ని కలిగించి వారికున్న దోషములను
పంచమహాపాతకములను పాపములను శాపములను పటాపంచలు చేసి ఆ ఇంటి ఉన్న మలిన దోషములను పెకలించి ఆవలికి వేసే ఉగ్ర నరసింహ తత్వముతో హరిద్రవర్ణముతో అరుణ కిరణములన్నీ మీ ఇంట ప్రసరించి మీ దోషములను తొలగించి సర్వత్రా విజయమును కలిగించునుగాక అని ఆ ఉగ్ర నరసింహుడిని వేడుకుంటున్నాను. ఈ హరిద్రవర్ణము వలన మీ ఇంట దాగిన దరిద్ర దోషములన్నీ తొలగి మీరు అన్నింటా విజయాన్ని సాధించి సకల సిరి సంపదలతో వర్ధిల్లాలన్నదే నా ఆకాంక్ష. సహస్రశత సహస్ర కోటి కోటి కేసర ప్రభాసమాన భద్ర నారసింహతే నమో నమః. నారసింహతే నమో నమః. నేనిప్పుడు చిత్రించిన ఉగ్ర నరసింహుడి అగ్నికీలల నుండి ఆ అగ్నిశిఖల నుండి వెలువడ్డ అగ్ని తోరణములు మీ ఇంటికి తోరణములై దీపములై మీ శాపములను పాపములను తొలగించి భూతప్రేత పిశాచాది దోషములన్నీ పటాపంచలు చేసి మీ ఇంట కనకదార పంట పండించి మిమ్మల్ని సదా రక్షించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీ ఉగ్ర నరసింహాయ నమః. जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते. जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते. गरुडवाहना कृष्ण गोपिकापते शरणु मोहना कृष्ण प्रभो सद्गते. जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते. ఈ కార్యక్రమం సమర్పించిన వారు అవార్డు గ్రహీతల